నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత నుంచి జిల్లాల వారీగా ప్రతి నియోజకవర్గానికి వచ్చి వారి సమస్యలను తెలుసుకుంటాను, ప్రభుత్వం తీరుపై వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం చేస్తాను అని చెప్పారు. మరి ఇప్పుడు చూస్తే ఆయన లండన్లో ఉన్నారు. మరి ఆయన ఎప్పుడు వస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకన్ రావు గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ప్రజా సమస్యలపైన సంక్రాంతి తర్వాత జిల్లాల వారీగా వచ్చి పర్యటించి ప్రజా సమస్యలు వింటాను, అదేవిధంగా ప్రభుత్వం పైన పోరాటం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళి అక్కడే ఉన్నారు సార్. మరి తిరుగు ప్రయాణం ఎప్పుడు ఆయనది, మరి ఎప్పుడు పోరాటం చేస్తారు? ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా విమర్శలు వస్తున్నాయి, ఆయనకి శవ రాజకీయాలు చేయడం అలవాటు, అలాంటి అల్లర్లు కానివ్వండి ఏదైనా ఘటనలు జరిగితేనే దానిపై మాట్లాడడానికి ఆయన వస్తారన్నట్టుగా అంటున్నారు. ఏంటి సార్ దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? సంక్రాంతి అన్నాడు, సంవత్సరం చెప్పలేదుగా. ఏ సంవత్సరంలో ఏ సంక్రాంతికి వస్తానని అయితే చెప్పలేదుగా. ప్రస్తుతం అయితే కుమార్తెకు సంబంధించి పట్టభద్రురాలైన సందర్భంగా ఏదైతే ఆమె ధృవీకరణ పత్రం తీసుకోబోతుందో దానికి సంబంధించి నేను వెళ్ళి రావాలని చెప్పని న్యాయస్థానాన్ని కోరి సిబిఐ వాళ్ళ అనుమతితో వెళ్ళాడు. మీరు నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఆయనకు మాత్రం అనుమతి కావాలి. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ ఏదైనా అల్లర్లు జరిగితేనో లేకపోతే ఎవరన్నా చనిపోతేనో దాడులు జరిగి ఎవరన్నా చచ్చిపోతేనో పరామర్శించడానికి కోసం వస్తాడు. రెండవది వాళ్ళ యొక్క పార్టీ నాయకులు ఎవరైనా సరే కారాగారంలో ఉంటే వాళ్ళని పరామర్శించడానికి వస్తారు. ప్రస్తుతం అంటే ఆయన ఏమనుకున్నాడంటే వరుసనే ఒక వర్రా రవీందర్ రెడ్డి, బోరగడ్డ అనిల్, నందిగం సురేష్, ఇలా విజయపాలు ఒక్కోళ్ళు అదుపులో తీసుకుంటున్నారు కదా. తులసిబాబు ఇలాంటి వాళ్ళందరినీ అదుపులో తీసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు ఇంకా ఎంతమందిని అదుపులో తీసుకుంటే దాని ప్రకారం ఆయన ప్రజల దగ్గరకు వస్తాను కదా. ఆయనకు తెలిసిన ప్రజలు వాళ్ళని పరామర్శించడానికి ఆ ముగ్గురినట్టు పరామర్శించాడు. మిగిలిన వాళ్ళని పరామర్శించాలి అంటే నిస్సందేహంగా వాళ్ళ నాయకులు ఎవరైతే వాళ్ళు కారాగారంలో ఉన్నారో అప్పుడు మాత్రమే పరామర్శకు వస్తాడు. ప్రజా సమస్యల గురించి ప్రజా సమస్యల గురించి ఆయన ప్రజలకు వచ్చిన ఇబ్బందులు ఏమన్నాయని చెప్పి పోరాటం చేస్తాడు. ఇప్పుడు తను 2,000 రూపాయలని 3,000 రూపాయలు చేస్తానని 4 సంవత్సరాలు నిర్వాహకం చేశాడు. 1 సంవత్సరం కొట్టేశాడు. కాబట్టి 3,000 రూపాయలు చివరిలో దిగిపోయేటప్పటికి ఆయన 3,000 రూపాయలు చేసి 3,000 రూపాయలు పింఛన్దారులకు అందజేయడం కూడా జరిగింది. మరి అదే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఏ విధంగా అయితే ఏప్రిల్లో ఇచ్చారో దాంతోపాటు 3 నెలలు కలిపి వాళ్ళకి ఇవ్వడమే కాకుండా 4,000 రూపాయలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరి 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ ఉద్యోగస్తులందరికీ జీతభత్యాలు వాళ్ళ ఖాతాలో పడిపోతూనే ఉన్నాయి. విశ్రాంత ఉద్యోగస్తులకు కూడా 1, 2 తారీఖుల్లో వాళ్ళ జీతభత్యాలు వాళ్ళు పడిపోతూనే ఉన్నాయి. ఇసుక ప్రజలకు అందుబాటులోకి వచ్చింది, పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. నాణ్యమైన మద్యం ప్రజలకు ఇచ్చేశారు. రహదారులు ఆయన 5 సంవత్సరాలు రహదారుల గురించి పట్టించుకోలేదు, గుంతలమయమైపోయినాయి. ఎంతమంది ఇబ్బంది పడ్డారో, ఎన్ని వాహనాలు మామూలుగా చాలా ఇబ్బందులు పడ్డాయో ఆ వాహనదారులకు తెలుసు, రహదారుల మీద ప్రయాణించిన ప్రయాణికులకు అందరికీ తెలుసు. కొంతమంది అయితే ప్రయాణాలు మానుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ గోతుల్లో వెళ్ళలేక ఏముందలే ముఖ్యమైన దానికి తప్ప మామూలు దానికి వెళ్లకుండా వాళ్ళు ఇళ్ళకాడే ఉన్న సందర్భాలు అందరికీ తెలుసు. మరి అలాంటి సందర్భంలో ఈరోజు ప్రజల మధ్యకు వచ్చేసి ఏ విధంగా చెప్తాడు? గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన నిర్వాహకాలన్నిటికి సంబంధించి ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. అభియోగాలతోటి ప్రతి వాళ్ళ పేరు మీద దాదాపు వాళ్ళ శాసనసభ్యులు కావచ్చు లేకపోతే వాళ్ళ ప్రతినిధులు కావచ్చు అందుట్లో పలానా అరాచకం చేయలేదు, పలానా ఏదైనా దోపిడీ జరిగిందో లేకపోతే గనులు కావచ్చు, మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, ఇలాంటి అలాగే భూములు కావచ్చు, వీటికి సంబంధించిన కుంభకోణాల్లో లేరని చెప్పుకోవడానికి వీలు లేకుండా కింద వాళ్ళ నుంచి పై వాళ్ళ దాకా అందరి ప్రమేయం దాంట్లో ఉంది. ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. మరి ఆ వచ్చిన తర్వాత రేపు ప్రజలు అడుగుతారు కదా, పలానా వ్యక్తి పలానా దాంట్లో ఉన్నాడు, అతను నీకేమవుతాడు, ఏమని సమాధానం చెబుతాడు? సాక్షి పేపర్ నాది కాదన్నట్టు చెబుతాడా? లేకపోతే సాక్షి పేపర్లో ప్రచురించింది మీరు నమ్మొద్దని చెప్పి 2 శాసనసభలో చెప్పినట్టు అక్కడ కూడా వాళ్ళు నా మనుషులు కాదని చెబుతాడా? ఇప్పుడు 2023 శాసనమండలి ఎన్నికల్లో 3 శాసనమండలి స్థానాలకు సంబంధించి 2 రాయలసీమలో 1 ఉత్తరాంధ్రలో జరిగితే 3కి 3 తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు? వాళ్ళు మా ఓటర్స్ కారు, మా వాళ్ళు వేరేగా ఉన్నారు అన్నాడు. మరి వాళ్ళు ఎక్కడ పోయారో అర్థం కాదు మామూలు ఎన్నికల్లో. అంటే ఇప్పుడు వాళ్ళకి ఓటర్లు లేరు అనేది వాళ్ళకి స్పష్టంగా వాళ్ళే అంటే వాళ్ళు చెప్పారు. రేపొద్దున జనం కూడా వీళ్ళందరూ మా వాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే కూటమి వాళ్ళు, కాబట్టి నేను పరామర్శించడానికి రావటం లేదు,
బాధితులు ఎవరు లేరు అని చెప్పొచ్చు రేపు పొద్దున. అసలు ముందు ఆయన ఇండియా రావాలి కదా. ఇప్పుడు ఒక్కొక్క అంశం జరుగుతూ ఉంది. విజయసాయిరెడ్డి గారు కూడా ఎందుకు ఏంటనేది వివరణ ఇవ్వకపోయినా కూడా ప్రస్తుతానికైతే ఒక రకంగా చూసుకుంటా ఉంటే ఇవాళ నాయకుల వల్ల పార్టీకి ఇబ్బంది జరిగిద్దని అయితే నేనైతే భావించను. కానీ అందుట్లో విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి వల్ల అతను రాజీనామా చేసినందువల్ల ఆ పార్టీకి నష్టం ఉంటుంది అయితే నేనైతే భావించట్లా. సార్ మీరు అన్నట్టుగా లండన్ వెళ్ళినప్పుడల్లా అల్లర్లు జరుగుతుంటాయి సార్. నార్మల్గా మనం చూసాం కోనసీమ అల్లర్లు కానివ్వండి. అతను అధికారంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఒకసారి వెళ్ళొచ్చాడు కదా, అప్పుడు ఏమి చేయలేకపోయారు కదా ఇక్కడ. అంటే అతను అధికారంలో ఉన్నప్పుడు చేశాడు, ఇప్పుడు అధికారంలో లేడు కదా, మడత పెడతారు. ఇప్పుడు ఏదన్నా చేస్తే చూస్తా ఊరుకోరు కదా ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చూస్తా అయితే ఊరుకోదు కదా. కాబట్టి ఏం చేయాలో పోలుపోవట్లేదు. వాళ్ళు దాడులు చేసుకుంటారు, వాళ్ళు కొట్లాడుకుంటారు, వాళ్ళ మీదే వాళ్ళు ప్రతిదాడులు చేసుకుంటూ ఉంటారు. కానీ అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళు చేపిస్తున్నారని, అరాచకం పెరిగిపోతుందని, హత్యలు జరిగిపోతున్నాయి అని, దోపిడీలు జరిగిపోతున్నాయి అని నానా రకాలుగా యాగి చేస్తూ ఉంటారు. ఢిల్లీ వెళ్ళాడు మొరబెట్టుకుందామని చెప్పని, మరవలు ఆరకించలేదు. వాళ్ళు ప్రశ్నిస్తే పారిపోయి వచ్చాడు, ప్రజల వద్దకు వస్తానన్నాడు, పారిపోయి ఇంట్లో కూర్చుంటున్నాడు. పత్రికా సమావేశాలకి ప్రసార మాధ్యమాలకు తప్ప ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడే ధైర్యం అతనికి లేదు. తన నియోజకవర్గంలో సమీక్ష పెట్టాడు, అక్కడ వాళ్ళు ప్రతిఘటించారు. ఏం చెప్పాలో అర్థం కాక వెనక్కి పారిపోయాడు. ఈరోజు ఒక్కొక్క నాయకులు వాళ్ళకన్నా వాళ్ళు వెళ్ళిపోతున్నారా, లేకపోతే తన పార్టీని మూసేసే సమయం ఆసన్నమైంది కాబట్టి, ఒకేసారి పార్టీని మూసేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి కాబట్టి ఒక్కొక్కళ్ళని బయటికి పంపి అందరూ వెళ్ళిపోయారు, ఇక నేనేం చేసుకుంటానని చెప్పని పార్టీని అప్పుడు మూసేస్తాడా అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. దానికే బలంగా ఆధారాలు అయితే కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు విజయసాయిరెడ్డి చెప్పిన దాంట్లో చూసుకుంటా ఉంటే, విజయసాయిరెడ్డి కూడా ఏం చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాతే రాజీనామా చేస్తున్నానని చెప్పాడు కదా. అంటే ఇదేమన్నా రాజకీయ ఎత్తుగడా సార్? నిస్సందేహంగా అందుట్లో అనుమానం ఏముంది, పార్టీని మూసేసే రాజకీయ ఎత్తుగడ. రాజకీయం కూడా తెలియదు అతనికి. నిజంగా రాజకీయం ఏమాత్రం తెలిసిన వ్యక్తి అయినా సరే ప్రజలు అతనికి 151 స్థానాలు ఇచ్చిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యాన్ని అతని చేతిలో పెట్టిన తర్వాత, ఇంత దౌర్భాగ్యంగా ఇంత అనాగరికంగా ఓడిపోయే పరిస్థితులు అతనే కల్పించుకున్నాడు. అంటే అతనికి రాజకీయం ఏమాత్రం తెలియదు. కక్ష, వ్యాపారం, డబ్బు సంపాదించడం తప్ప రెండోది ఏమీ అతనికి తెలియదు. రాజకీయం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పరిస్థితుల్లో అయితే ఉండేవాళ్ళు కాదు. కాబట్టి అతను రాజకీయం కూడా తెలియదు, రాజకీయంగా ఒక పార్టీని నడపడం కూడా తెలియదు అతనికి. ఆ రోజు ఏంటంటే భావోద్వేగాలతో పార్టీ వచ్చింది, ప్రజలు కూడా భావోద్వేగానికి లోనే అతను వెంట నడిచారు. 67 స్థానాలు వచ్చిన తర్వాత ఒక ధైర్యం అంటూ వచ్చింది, ఆ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత కనీసం సమీక్ష కూడా చేసుకోకుండా, ప్రజల గురించి ఆలోచించుకోకుండా ఇంకా తన గురించే తను ఆలోచించుకునే వ్యక్తి రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు, రాజకీయాన్ని ఎలా నడుపుతాడు? కాబట్టి అతని అసమర్థతను అతనే చెప్పుకుంటున్నాడు, బయటలో చెప్పాల్సిన పని అయితే ఏం లేదు. ఈరోజు నాయకులు ఎందుకు పోతున్నారు? తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో నువ్వు 151 స్థానాలు నీకు వచ్చిన తర్వాత ఎంతమంది నాయకులు నీ పార్టీలోకి వచ్చారు? 23 మంది శాసనసభ్యులుంటే 4 వచ్చారు నీ పార్టీలోకి. 4 కదా వచ్చింది. 3 లోక్సభ సభ్యులుంటే చివరిలో ఒక ఆయనే వచ్చాడు. మరి ఈరోజు ఎందుకు పారిపోతూ ఉన్నారు? ఇప్పటికి 4 రాజ్యసభ సభ్యులు నిన్ను కాదనుకొని బయటకు వెళ్ళిపోయారు. ఏంటి దౌర్భాగ్య పరిస్థితి? శాసనమండలి సభ్యులు వెళ్ళిపోయారు. అంటే నువ్వు నీ నాయకులను కాపాడుకోవడానికి కూడా నువ్వు శ్రద్ధ పెట్టలేదు. దీన్ని బట్టి అర్థమైపోతూ ఉంది. అలాంటి శ్రద్ధ పెట్టిన వాడు నువ్వు రాజకీయ నాయకుడు ఎలా అవుతావు? లేకపోతే ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఎలా ఉండగలుగుతావు? నైతిక అనేది నీకు లేదు కదా ముందుగా. ఇప్పుడు ప్రజల వచ్చి మీరు అడిగారు ఎప్పుడు వస్తారు, నేను అందుకే అడిగాను. సంవత్సరం అయితే చెప్పలేదు కదా ఆయన, సంక్రాంతి అన్నాడు. ఏ సంక్రాంతి అనేది చెప్పలేదుగా. పలానా తారీఖులో నేను వస్తాను, పలానా సంవత్సరంలో వస్తానని ఎదురు చూడటమే. మనం వచ్చినప్పుడు వచ్చాడు అనుకోవటమే. డిసెంబర్ అన్నాడు, నవంబర్ అన్నాడు, జనవరి అన్నాడు, రేపు పొద్దున ఫిబ్రవరి అంటాడు, ఆ తర్వాత మార్చి అంటాడు. ఆ తర్వాత అంటానికి ఏం లేదు. మార్చి తర్వాత ఆయన బయటైతే ఉండడు. ఇండియాకంటూ వస్తే ఆయన కారాగార వాసమే. మరి ఇండియా వస్తాడా రాడనేది నేనైతే రాడని అయితే నేను భావిస్తున్నాను. చాలామంది అతని మనస్తత్వం తెలిసిన వాళ్ళు వస్తారు అని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందనేది. మరి జగన్ ఇండియా ఎప్పుడు వస్తాడన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.